బ్రేకింగ్ న్యూస్ అమెరికా మరో 2 విమానాల్లో భారతీయ అక్రమ వలసదారుల స్వదేశానికి పంపనుంది. అమెరికా నుంచి భారతీయులను తరలిస్తున్న రెండో విమానం ఇవాళ అమృత్సర్లో ల్యాండ్ కానుంది. ఫిబ్రవరి 5న పంజాబ్కు చెందిన 30 మందితో సహా 104 మంది అక్రమ భారతీయ వలసదారులతో కూడిన అమెరికన్ సైనిక విమానం అమృత్సర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. రేపు మూడో విమానం ద్వారా అక్రమంగా దేశంలోకి వచ్చిన భారతీయులను స్వదేశానికి పంపిస్తున్నట్లు సమాచారం. 2 విమానాల ద్వారా సుమారు 200 మంది భారతీయులు స్వదేశానికి రానున్నారు. అయితే విమానాలను అమృత్సర్లోనే దించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేందుకే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 119 మంది అక్రమ వలసదారుల్లో 67 మంది పంజాబ్కు చెందిన వారని, అందుకే అమృత్సర్లో విమానం ల్యాండ్ చేస్తున్నామని వాళ్ళు చెబుతున్నారు. అయితే మొదట వచ్చిన విమానం అహ్మదాబాద్లో ఎందుకు దిగలేదు అని భగవంత్ మాన్ ప్రశ్నించారు. కేవలం పంజాబ్ ప్రతిష్టను దిగజార్చాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. డిపోర్టేషన్ ఆపరేషన్లో భాగంగా ఫిబ్రవరి 5న 104 మంది భారతీయులతో కూడిన అమెరికా సైనిక విమానం అమృత్సర్కు చేరుకుంది. మరో 119 మంది వచ్చే విమానం ఇవాళ పంజాబ్లోని దిగనుంది. రేపు మరో ఫ్లైట్ అక్కడికే రానుంది. ఇవాళ వచ్చే 119 వలసదారుల్లో 69 పంజాబ్, 33 మంది హర్యానా, 8 మంది గుజరాత్, యూపీకి చెందిన వారు 3, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్కు చెందిన వారు 2 చొప్పున హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్కు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.